మార్చ్ 19 రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయింది. సో నేను ఆ మూవీకి వెళ్తా బ్లాగ్ పెడతానని చెప్పాను కదా. నాకు అది బ్లాగ్ అంటే నా ఫస్ట్ బ్లాగ్ అంత కరెక్ట్గా తీయలేకపోయాను. నేను మొత్తం బ్లాగ్ అంటే ఎలా ఉంటుంది, మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వీడియో తీసుకుంటూ పోతాం కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్తున్నా, అది ఇది ఆ ట్రాఫిక్ సిగ్నల్ అది అది చూపిస్తాను కదా. సో నేను అవన్నీ చూపించలేకపోయినా, ఇంకా నాకు కుదరలేదు. సో డైరెక్ట్ థియేటర్ దగ్గర దిగిన తర్వాత వెళ్ళే దగ్గర నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. హ్యాపీ ఉగాది గాయస్. పొద్దున్నే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయినా. గుడికి కాదు, థియేటర్కి. సో 10 అవుతున్న టైము. సెలబ్రేషన్స్ ఆల్రెడీ 9కి స్టార్ట్ అయిపోయినాయి. చాలా లేట్ అయిపోయినా నేను. సో ఫైనల్లీ వచ్చేసాను థియేటర్కి. థియేటరు చూడండి, కళ్యాణ్ బాబుని. సో టైంకి ముందే వచ్చేసాను థియేటర్కి. ఇంకా మూవీ ఒకటే చూసేయాలి. బాబుకి దండేస్తున్నా, కళ్యాణ్ బాబుకి. అందరు కళ్యాణ్ బాబు కలిసి ఇక్కడ కళ్యాణ్ బాబు. మొత్తం భుజంగా థియేటర్ అంటే కలిసి కంట్రోల్. మొత్తం అచ్చా చైతుంది.
సో ఇక్కడైతే మొత్తం రచ్చరచ్చ ఉంది, అసలు గొంతు పోయింది అరిచేసి. మొత్తం కళ్యాణ్ బాబు కల్ట్స్ అంతా. భుజంగా 70 mm అండర్ కళ్యాణ్ బాబు కల్ట్ కంట్రోల్. ఇంకా 10 minutes ఉంది షో స్టార్ట్. 10 minutes ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. ఇంకా నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నా. ఎంట్రీ అవి మిస్ అవ్వద్దు కదా, ఒక టైంకి వెళ్ళిపోవాలి. గుడిగా కాలేజ్ కన్నా లేట్ అయితే బాబు, కానీ థియేటర్ మాత్రం అర్ధగంట ముందు వచ్చి కూర్చుంటా. థియేటర్ లోపలికి అయితే వచ్చేసా. ఆల్రెడీ థియేటర్ మొత్తం రచ్చరచ్చ అయిపోయినట్టు ఉంది. వచ్చేసాను థియేటర్ లోపలికి. గొంతు అప్పుడే అడిచేసి గొంతు పోయింది. మొత్తం థియేటర్ చూడండి, మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. నా సీటు F25. మా థియేటర్ లోపలికి అయితే వచ్చేసా. ఇంకా యాడ్ చేస్తాను, వస్తున్నారు మెల్లమెల్లగా, అందరు పబ్లిక్ కూడా వస్తున్నారు. థియేటర్ సైలెంట్గా ఉంది ఇప్పుడు. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తము బ్లాస్ట్ అయిపోతుంది ఈ థియేటరు. సో ఫైనల్గా అయితే వచ్చేసా. ఈసారి టైటిల్ కార్డ్ కూడా మిస్ అవుతుంది, ముందు వచ్చి కూర్చున్నా. చూద్దాం. సో ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మూవీ బాగుంది, చాలా బాగా అనిపించింది. కళ్యాణ్లో ఇది చాలా సార్ థియేటర్లో వచ్చేసరికి ఆ వైబ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ర్యాంప్ అనిపించింది. ఇంకా సో ఫస్ట్ హాఫ్ అయితే బాగా ర్యాంప్ మాస్. అసలు ఇక్కడ ఇంత బోరింగ్ అనేది నాకు అయితే అనిపించలేదు. పవన్ లుక్స్ కానీ ఆ స్టోరీ కూడా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తేరీ మూవీ రీమేక్ అయితే కాదు, బాగుంది. ఇంకా సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మూవీ రివ్యూ వీడియో సెకండ్ ఇంకోటి పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ బ్లాగ్ మాత్రమే. బ్లాగ్ కూడా మొత్తం కంప్లీట్ అయితే తీయలేకపోయినా, ఇంటి నుంచి లేట్ అయిపోయింది. అందుకే థియేటర్కి వచ్చేసరికి బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఇంకా మూవీలో ఉంటుంది. సో మూవీ చూడడం అయిపోయింది, థియేటర్ బయటకు వచ్చేసిన. ఇంకా ఇంటికి వెళ్తున్నా. ఫ్యాన్ షో కదా అని చెప్పి ఎంజాయ్ చేయడానికి వచ్చిన, బాగా ఎంజాయ్ చేసిన. సో ఫ్యాన్ షో ఏంటో కుత్బులాపూర్ PKFC వాళ్ళు చూపించారు. సో పవన్ కళ్యాణ్ది ఫస్ట్ టైం ఫ్యాన్ షోని ఇంత బాగా చూసి బాగా ఎంజాయ్ చేసిన. ఇంకా అయిపోయింది మూవీ. సో మూవీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉందని చెప్పేసి ఇంకో వీడియో తీస్తాను.
దానిలో మొత్తం మూవీ రివ్యూ ఇచ్చేస్తాను. ఇంకా మూవీ ఎలా ఉంది, ఎంత రేటింగ్, అది దాన్ని. ఇది జస్ట్ బ్లాగ్ మాత్రమే. సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. కలుద్దాం. సో ఇలా అయిందనమాట నా ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాగ్. సో మీరు ఈ వీడియో మొత్తం చూసారో లేదో నాకు తెలియదు. ఇంతవరకు వచ్చారంటే వీడియో మొత్తం చూసారని చెప్పి నేను అనుకుంటా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సజెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఛానల్ సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అదొకటి అడుగుతున్నాను నేను. సో ఈ మూవీ రివ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. సో ఈ మూవీ రివ్యూ మీకు తెలియాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు. సో అలా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం.